ఉద్యోగం తప్పు కాదు, ఉద్యోగంలో మనకు తిండి ఉంది, తిన్నాం. కానీ నీ బలం ఉద్యోగం మాత్రమే కాదు. ఒకవేళ ఉద్యోగమే లైఫ్ మారిస్తే రజనీకాంత్ కండక్టర్గా రిటైర్ అయిపోవాలి, సూపర్ స్టార్ కావద్దు. నో? ఉద్యోగంలో జీవితం లేదు, ఉద్యోగం తప్పు కాదు. నేను ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్ నాకు చెప్పిన ఒక కామన్ డైలాగ్ ఏంటంటే, సైదులో ఒకటే ఉద్యోగం ఒకటే శాలరీ చాలా డేంజర్ రా. నువ్వు ఒకటే ఉద్యోగం మీద ఉన్నావు, ఒక దగ్గర నుంచే డబ్బు వస్తుంది నీకు, అది చాలా డేంజర్. నీకేమన్నా జరగరాని జరిగితే కథం, నీ శాలరీ జీరో. లేదు నీ కంపెనీ ఓనర్కి నీ మీద కోపం వచ్చి ఒక్క సంతకం పెడితే యూ విల్ బి ఆన్ రోడ్. నీకే కోపం వచ్చి ఒక్కరోజు నీ భార్యతో కొట్లాడ పెట్టుకొని జాబ్ రిజైన్ చేస్తే యూ విల్ బి ఆన్ రోడ్. ఏది ఏం జరిగినా నువ్వు రోడ్డు మీద పడతావు మచ్చా. ఒక పర్సన్ సంపాదించే ఒక పర్సన్ రోడ్డు మీద పడితే వాని కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టే, అవునా కదా? ఇది నా ఫ్రెండ్స్ నాకు అప్పుడు చెప్పేది. జర్రా మధ్యలో సపోర్ట్లు కొట్టకండి ప్లీజ్. సో అప్పుడు చెప్తే నాకు అర్థం కాలేదు. ఎవరు ఏం చెప్పినా ఎక్కువసార్లు నాకు చెప్తే నేను ఏమనుకున్నా అంటే, వీనికి ఏమొస్తుందో ఊకే నాకు ఎంటబడి చెప్పిండు అనుకో, వాని లాభం చూసేది నేను. వీడు ఇంతగానో నా ఇంట పడుతుండంటే వీని అకౌంట్లో ఎంత పైసలు పడతాయో నన్ను జాయిన్ చేస్తే, లేదంటే నేను ఆయన ఇమ్మడి పోతే. ఇట్లా దాదాపు ఎవరు ఏం చెప్పినా పట్టించుకోలేదు. 2013 దాకా కొన్ని అక్కడక్కడ రియల్ ఎస్టేట్ లాంటివి, లేకపోతే ఇన్సూరెన్సు, ఏదో ఆపర్చునిటీ, కానీ అది ఏందో తెలుసుకుంటే మనకు తెలిసేది. మనం వినలేదు. శాలరీ పెరిగింది, 25,000 శాలరీ అయింది. శాలరీ అయినప్పుడు నేను మూసుకొని సపోర్ట్ చేయకుండా హైదరాబాద్లో డ్యూటీ చేసుకుంటే అయిపోయింది. సిటీ డీలక్స్ బండి వేసుకొని ఊళ్ళోకి పోయిన, శాలరీ వచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని, ఇంక్రిమెంట్ లెటర్ తీసుకొని ఊళ్ళోకి పోయి మా ఫాదర్ చెప్పిన, డాడీ నాకు ప్రమోషన్ వచ్చింది. అంటే ఏంటిదిరా? జీతం పెరిగింది. ఎంతరా? 25,000. అంటే ఎంత? 25,000. కొడుక నీకు 25,000 జీతం వస్తే చెప్తున్నామని చెప్పి అట్టట్ట పోయి దోలాడుకొచ్చి ఓ మొద్దు మెడకేసి. అర్థం కాలే? మ్యారేజ్ మీకు ఎవరికైంది మ్యారేజ్? ఒక్కసారి మ్యారేజ్ అయిన వాళ్ళు చేయలేవట్టండి. ఒక్కసారి పెళ్ళి అయిన వాళ్ళు. ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్న వాళ్ళు చేయలేవట్టండి. మ్యారేజ్ అయ్యి సంతోషంగా ఉన్న వాళ్ళు చేయలేవట్టండి. చేయి లాగినే చూడు. ఓకే, అయిపోయింది. పెళ్ళయ్యే ముందర హ్యాపీగా ఉండరా? ఏ సార్ నో? పెళ్ళి ఫిక్స్ కాగానే ఫేస్లా మహేష్ బాబు, జగపతి బాబు, ఖతర్నాక్ హీరోలంతా ముఖంలో కనబడతారు. ఎన్నలేని ఫేషియల్ చేయించుకుంటాం, కటింగ్లు కొత్త కథలు పడతాం, ఫేస్కు ఎక్కడలేని పూతలన్నీ పూస్తాం, మనకు మనమే కొత్తగా కనబడతాం పెళ్లి ఫిక్స్ కాగానే. ఏ సార్ నో? కార్డులు వంచుతుంటే ఖుషి కాదు మనకు. కార్డులు తీసుకుపోయిస్తే ఏంటిదిరా ఇది? పెళ్ళి అవుతుందిరా. అరే పెళ్ళిరా? ఫస్ట్ టైం. ఇంత ఖుషిలో కార్డులు వంచి ఇట్లాంటి కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అయ్యేటప్పుడు హ్యాపీగా ఉండరా, బాధలు ఉండరా? అయ్యేటప్పుడు హ్యాపీ. మీకు దాదాపు సినిమా అర్థమైపోయింది నేను చెప్పేటప్పుడే. బెండ్ అయ్యి తాళి కడతారు కదా, తాళి 3 వేస్తారు. ఒక 3 వేసి లేచి నవ్వుతుంటాడు కాక, లోపల ఆనందం కాదు, పెళ్ళి అవుతుంది. ఆ పిల్లవే ఇదే. అక్కడ పెళ్ళైన వాళ్ళు కూర్చుంటారు ఒక 10 మంది, ఈయన చూస్తుంటారు. పాపం సైజులు కానీ బతుకైపోయి ఎట్లా బాగుపడతాడు వీడు, నవ్వుతుండే ఇంకా సిగ్గులేదు దీనికి, ముందలుండే సన్మ తెలియదని వాళ్ళు భయపడుతుంటారు. వాళ్ళ ప్రగాఢ సానుభూతిని నీకు అందజేస్తుంటారు తెల్లకుట్ట. వీడు 2-3 వేసి లేచినవ్వా, 3 వేసి లేచినవ్వా. బ్యాచులర్స్ కొంతమంది ఉంటారు, పొరగాళ్ళు, యంగ్స్టర్స్. వాళ్ళు చూసి పెళ్ళి ఎంత గమ్మతుందేమరా, దండలేస్తుర్రు, బంగారం పెడుతుర్రు, కాళ్ళు కడుగుతుర్రు, నెత్తిలో పోసుకుంటారు నీళ్ళు. పంతులు కూడా ఏవేవో కొత్త పదాలు చెప్తుండ్రు, ఏదో తీసి దుర్ర పెడుతుర్రు. నాకెప్పుడవుతుందో పెళ్ళి? వీళ్ళకి తెలియదు కదా జరగబోయే ప్రమాదం, పెద్ద యాక్సిడెంట్, అందుకే దానికి యాంటీబయాటిక్గా పసుపు పెడతారని. సో మ్యారేజ్ అవుతుంది. అమ్మాయి తాలిబొట్టు పట్టుకుంటుంది. ఇట్లా రెండు బొట్లు ఉంటాయి, ఏమంటారు తెలియదు, బిల్లలు, 2 బిల్లలు ఇట్లా ఏదో తెలుసు సూత్రాలు. నాకు క్షమించలేమని తెలుగు పొర్రిపోతే, మనం చదివిందే అంత. ఆ 2 సూత్రాలు పట్టుకొని ఇట్లా చేతిలో పట్టుకుంటుంది ఈమె. ఆ 2 సూత్రాల్లో నీళ్లు పడతట్టు ఏడుస్తుంటుంది పెళ్లి కూతురు. అప్పుడు వెనకంగా ఒక ఆమె జడ పట్టుకొని లేపుతా చూడు, ఆమె కూడా ఏడుస్తుంది. పెళ్లి కొడుకు, పంతులు ఇద్దరే నవ్వుతారు, మిగతా వాళ్ళు అందరూ ఏడుస్తారు. పంతులకేమో ఇది కామన్, పెళ్లి కొడుకేమో వీళ్ళకి ఏదో కొత్త ప్రాజెక్ట్ వచ్చినంత ఆనందంగా ఉంటుంది, కానీ తర్వాత అర్థమవుతుంది దీనికి సినిమా ఏం లేదు ఆడని. పెళ్ళయిందాక ఖుషి అవుతాడు, అమ్మాయి ఏమో పెళ్ళయిందాక ఏడుస్తుంది. ఈ ఏడ్చిన అమ్మాయి ఫ్యూచర్లో ఎప్పుడూ ఏడవదు.
మావాడు మనోడు నవ్విండు కదా మనస్ఫూర్తిగా, అదే ఆఖరి నవ్విగా, ఫ్యూచర్లో నవ్వు ఉండదు దీనికి. అవునా కాదా? ఏ సార్ నో మనమే అనలే, వాళ్ళు కూడా అన్నారు ఈ మాట. ఇప్పుడు నాకు చెప్పండి, పెళ్ళయిన తర్వాత 1 సంవత్సరం దాకా వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లుంటారు? చిలుక గోరింక, సీతా రాములు, జానకి రాములు, రోమియో జూలియట్. బంగారం నువ్వు నా కోసమే పుట్టినావు, బావా నువ్వు కూడా నా కోసమే పుట్టినావు. నీ ముక్కు కింద మచ్చున్న చూడు, నాకు చాలా ఇష్టం అది. ఇంత ఖతర్నాక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఏక్ సాల్ కే బాద్ నిన్ను చేసుకోవడం వల్లే నా జీవితం సగలైపోయింది. అవు నీకంటే ముందు మా బావని ఇస్తాన్నారు, నాకు మా బావని చేసుకున్నా బాగుండేది అని ఆమంటది. ఈడేమో ముచ్చుమొక్కన్నా నిన్నే ఎందుకు చేసుకున్నా, మరదలు చేసుకుని అయిపోయింది ఇది అంటాడు. కామెడీ అని దొరికేనా? ఈమె వాళ్ళ భావం చేసుకున్నా, ఈడిళ్ళ మరదలు వేసుకున్నా, సంవత్సరం తర్వాత మళ్ళా గదే సినిమా. తెలియదు కాకకు. ఏ సార్నో నేను పెళ్ళిని తప్పుపడతలేను, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని కూడా తప్పుపడతలేను, కానీ 1 సంవత్సరం తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమను కూడా డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్ పేరేం పేరు? విటమిన్. మీరు ఎప్పుడన్నా ఒక కాస్ట్లీ ఏరియాలల్లా, హైటెక్స్లల్లా, వైజాగ్లో ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ కాలనీలల్లా వైఫ్ అండ్ హస్బెండ్ రోడ్డు మీద వచ్చి కొట్లాడుకోగా చూసిరా సార్? మన ఊళ్ళో పప్పు కూటాలు, టాయి పెంకలు, ఈ తెలంగాణ భాష ఇదంతా. గిన్నెలు గిలాసులు మొత్తం గాలి ఎగురుతాయి. మొగడంట మొగడు పెళ్ళం వెంట గల్లి చుట్టూ తిరిగి కొట్లాడుకుంటారు. దాని వెనకంగా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది? ఏందది? ధనం మూలమిదం జగత్ సర్వరోగ నివారిణి మనీ. నీకు నచ్చినా నచ్చకపోయినా పైసలు ప్లే చేసే రోల్ అంతా ఇంత కాదు. దిస్ ఎ పవర్ఫుల్ రోల్. చాలామంది లేడీస్ నేను ఈ మాట చెప్పినప్పుడు ఒక్కోసారి భార్యాభర్తల మధ్య అంత ఎందుకుంటుంది, మా భర్త సంపాదించకుండా నేను ఖతర్నాక్ చూసుకుంటా అని అనుకుంటారు లేడీస్. నేను ఇట్లనే నా పిల్లం నాతో ఛాలెంజ్ చేస్తే 2 నెలలు జీతం ఇవ్వలే. నా పిల్లం ఎటు పోయిందో తెలియదు, భద్రకాయలు కనబడదు మా ఇంట్లో. నాకు భోసిడికే ముందు పోయి జీతం తీసుకురాపో, తర్వాత బువ్వ పెడతా. మీకే చెప్తా, అవునా కాదా మీరే చెప్పండి. నాకు అందరిని అడుగుతున్నా, ఆర్ యు రెడీ? పొద్దుముఖంగా మీ ఆమె బావా అన్నది ఇట్టిట్ట గీకి, నీకు అప్పటికే అర్థమవుతుంది తుఫాన్ స్టార్ట్ అయిందని. 1 శారీ కొంటా అని అన్నది. ఒకటెందుకు డాలి, 2 తీసుకో అని చెప్పి షాప్కి తీసుకుపోయి 2 చీరలు ఆమెకు నచ్చిన ఇప్పించినావు. శారీస్ కొన్నది, ఇంటికి వచ్చింది, నీ మీద ఫుల్ ప్రేమతోటి పొద్దుగాల 5 గంటలకే లేచింది. మంచి దోశ దోరగా వేయించి దాని మీద ఆనియన్స్ పెట్టి వేరుశనగ పౌడర్ వేసి నెయ్యి వేసి మళ్ళీ చట్నీ అన్న ప్లీజ్ అన్న ఎక్కడెక్కడన్నా ప్లీజ్ నెయ్యి వేసి మంచి దోరగా దోశ వేసిన తర్వాత చట్నీ కూడా మంచి చిక్కగా వేసి పుట్నాల పప్పు దాంట్లో పోపు పెట్టి మిర్చీలు, ఇది నేను చెప్తుంటే మీకు ఊహించుకుంటున్నారు నాకు తెలుసు, మంచి కరివేపాకు ఇదంతా అల్ల పెట్టి చట్నీ చిక్కగా తయారు చేసి అల్లం చట్నీ రెడీ చేసి తీసుకొచ్చి బావా తింటుంటావు నువ్వు. ఇట్లా తినేటప్పుడు పుసుక్కున అన్నావు అనుకో, చిన్నగా పొల మారుతుంది, కుత్కబడుతుంది, చిన్నది నువ్వు నీకేమన్నా అయితే నేను బతకలేను. స్లో పోయి నీళ్లు తెచ్చి మూతి దాపిచ్చి ఈడంగా ఇంత చట్నీ కారితే కొంగు తీసి తుడిచి ఇట్లా పెట్టి అంటది. ఇది సీను. పుసుక్కున నైట్ గీకినప్పుడు చీర లేదు ఏం లేదు అను, పొద్దుగాల 8 గంటల దాకా లేవదు, ఏం పీక్తావో పీక్కో అనుకొని పడుకుంటుంది. ఒకవేళ లేచినా దోశ వేస్తుంది. ఎట్లా వేస్తుంది అంటే మన టిఫిన్ సెంటర్లో పొరకతోటి గీకి ఇట్లా చల్లుతారు చూడు, అట్లా వేస్తుంది. ఈ మాడిపోతుంది అది కూడా. ఆ మాడిపోయిన దోశ పల్లెంలో పడేసి చట్నీ ఏముండే అలా పప్పులు గిప్పులు ఏముండే ఏదో అలా వేయాలని వేస్తారు అంతే. అల్లం చట్నీ కట్టు తీసుకొచ్చి ఇస్తుంది. ఇట్లా తిను, నువ్వు అగడబట్టిన కుక్క తిన్నాడు తినుకుంటూ మొదలు పెట్టని అన్నావు అనుకో, పక్కనే నీళ్ళు ఉన్నాయి మూసుకొని పోయి తాగు. ఎక్కువ తక్కువ నగరాలు చేస్తే పండవేడి తొక్కుతా. ఏ సార్ నో పైసలు గింత ఖతర్నాక్ రోల్ ప్లే చేస్తే నాకు తెలియదు మచ్చా, ఎవడు చెప్పలేను.
నేను మా సార్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు పెళ్లి కాకముందు కూర్చోబెట్టుకొని ఒకరికొకరు తినబెట్టుకుంటారు, బంగారం తును. నేను పెళ్లి చేసుకుంటే నా పిల్లని కూడా గిట్నే పెడుతుందేమో అనుకున్నా. పెళ్ళి అయినాక నాకు ఒరిజినల్ సినిమా అర్థమైనాక ఆయన దగ్గరికి పోయినా, సార్ నేను వచ్చినప్పుడు మీరు అన్యోన్యంగా ఉంటారు కదా, మిమ్మల్ని చూసి నేను కూడా అదే గుంతలు దుంకినా, నాకు చెప్పకపోతే ఈసారి జర జాగ్రత్త బిడ్డ అంటే, అది జనాలు వచ్చినప్పుడు వాళ్ళకి చూపెట్టే ట్రైలరు, ఒరిజినల్ సినిమా వేరే ఉంటుంది. వాళ్ళు పోయినాక కరెక్ట్ అయితే క్లాప్స్ కొట్టాలి.